వీళ్ళందరినీ చూస్తుంటే పండగంటేనే ఆడవాళ్ళు అనిపిస్తుంది. నోములు, పూజలు, ఉపవాసాలు, ప్రార్థనలు, దాన ధర్మాలు చేసేవన్నీ ఆడవాళ్లే. ముగ్గులు పెట్టేవి, తోరణాలు కట్టేవి, పూలమాల అల్లేవి, బొట్లు పెట్టేవి, భజనలు చేసి భక్తి పాటలు పాడేవాళ్ళనే. పిండి వంటలు వండడం దగ్గర నుంచి వడ్డించి విస్తర్లు వేయడం, వాటిని తీసేది కూడా వాళ్ళే. పండగలన్నీ వచ్చేవి, శుభ నిత్యాన్ని ఇచ్చేది కూడా ఆడవాళ్ళే. పండగ సందడిని అందమైన అనుభూతిగా మార్చి అందరికీ పంచిచ్చేది వాళ్ళే. అలాంటి పండగ రోజు మనసు పట్ట అమ్మాయి కళ్ళ ముందు ఉంటే ఆ ఆనందాన్ని వర్ణించలేము. నానమ్మా, ఈ కార్తీక పౌర్ణమి రోజున నీటిలో దీపాలు ఎందుకు వదులుతారు? ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించకముందే లేవడం, చన్నీళ్లతో స్నానం చేయడం, దీపారాధన చేయడం, ఉపవాసాలు చేయడం చేస్తారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మన జీవితం క్రమశిక్షణతో కూడిన ఒక పద్ధతికి అలవాటు పడుతుంది. ఈ రకమైన క్రమశిక్షణకు అలవాటు పడితే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉంటాం. అందుకే ఈ కార్తీక మాసాన్ని పెద్దలు ఆరోగ్య మాసం అని కూడా అంటారు. ఓ, ఈ పూజలు చేసేది పుణ్యం కోసం కాకుండా ఒక పద్ధతిగా అలవాటు పడ్డానికన్నమాట. అవును. అవునా బామ్మగారు, మీరు చెప్పింది బహుత్ అచ్చా హై. కానీ నాకు ఒక చిన్న డౌటు. ఏంటి? రోజు మీరు ఇంటిలో దీపాలు పెడతారు కదా, ఈరోజు ఇక్కడ దీపాలు వెలిగించడం కైకు? దానికి కూడా ఒక కారణం ఉంది. శాస్త్ర ప్రకారం ఈ కార్తీక పౌర్ణమి రోజున సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఆకాశంలోకి వస్తారట. ఆ సూర్యచంద్రులిద్దరూ తమ వెలుగుల్ని వెదజల్లుతూ ప్రకృతిని మరింత కాంతివంతంగా, శక్తివంతంగా చేస్తాయి. ఆ దృశ్యాన్ని తిలకిస్తూ పరవశించడానికి దేవతలందరూ పౌర్ణమి వెన్నెలలో విహరించడానికొస్తారు. ప్రకృతిని మరింత తేజవంతంగా చేస్తున్న ఈ దీపకాంతులను చూసి వాళ్ళు ఆనందించి సకల శుభాలు కలగాలని ఆశీర్వదిస్తారట. అందుకే ఈరోజు దీపాలు వెలిగించే వాళ్ళందరికీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరి సకల శుభాలు కలుగుతాయి.